సామ్రాజ్యవాదానికి యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి మానవ హక్కులు సంక్షేమం ప్రగతి రాజ్యాంగ రక్షణ లక్ష్యంగా పోరాడుతున్న అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఎయిప్సో జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి సుధాకర్, రాష్ట్ర సమన్వయ కార్యదర్శి కేవీఎల్, ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ కాచం సత్యనారాయణ పిలుపునిచ్చారు. మహాసభల నిర్వహణ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రంను విడుదల చేశారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, వరల్డ్ పీస్ లాంగ్ లివ్, వరల్డ్ పీస్ లాంగ్ లివ్, వరల్డ్ పీస్ లాంగ్ లివ్, ఐప్సో లాంగ్ లివ్, ఐప్సో జిందాబాద్, ఐప్సో లాంగ్ లివ్, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఈ నెల 11వ తారీఖు నాడు చాలా ఘనంగా నిర్వహించబడతా ఉన్నవి. ఈ మహాసభలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు ఇప్పటికే ఆయా జిల్లాల మహాసభలు పూర్తి చేసుకొని రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడానికి ప్రతినిధులుగా ఎన్నిక కాబడి సిద్ధమవుతూ ఉన్నారు. ఆల్ ఇండియా నాయకత్వం కమిటీ బాధ్యులు కూడా రావడం జరుగుతూ ఉన్నది. ఆ క్రమంలోనే ఈరోజు కరపత్రాల రిలీజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఐప్సో జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి సుధాకర్ గారు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ గారు, ఐప్సో అధ్యక్ష వర్గ సభ్యులు రఘుపాల్ గారు, నాగేశ్వరరావు గారు, మెట్ల జగన్ గారు, అట్లాగనే ఐప్సో నాయకులు రంగారెడ్డి జిల్లా నాయకులు కిషోర్ గారు, హైదరాబాద్ జిల్లా నాయకులు రాకేష్ గారు తదితరులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ముందుగా చైర్మన్ మాట్లాడి జాతీయ నాయకునికి స్వాగతం చెప్పి తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర 3వ రాష్ట్ర మహాసభలు వనస్థలిపురంలో ఈ నెల 11 ఉదయం 9 గంటలకు వనస్థలిపురంలోని ఎం గ్రాండ్ హోటల్లో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఐప్సో మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పక వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. మరి ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి సంగ్రామంలో భాగంగా భారతదేశం నుండి ఉన్నటువంటి పల్లబ్ సేన్ గుప్తా గారు ప్రపంచ శాంతి సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికైనందుకు వారికి తెలంగాణ రాష్ట్ర శాఖ నుండి వారికి మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర మహాసభలు ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉన్నది. ప్రపంచ శాంతిని పూర్తి స్థాయిలో తీసుకొచ్చే విధంగా ఐప్సో అనుబంధంగా పనిచేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పెద్దలు జాతీయ కార్యదర్శి మిత్రులు డాక్టర్ డి సుధాకర్ గారిని మాట్లాడుతున్నా కూర్చున్నాం. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర 3వ మహాసభలు 11వ తారీఖు నాడు హైదరాబాదులో ఘనంగా జరగనున్నాయి. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, భారతదేశాన్ని రక్షించుకుందాం అన్న ప్రధాన నినాదంతో ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు, అలాగే రాజ్యాంగాన్ని రక్షించాలన్న ప్రధాన నినాదంతో, ఎందుకంటే ఫెడరల్ వ్యవస్థనే భ్రష్టుపరిచే పద్ధతుల్లో ఈరోజు రాష్ట్రాలని కూలదోస్తూ మానవ హక్కుల్ని హరిస్తూ మతాల్ని కులాల్ని రెచ్చగొడుతూ ఈరోజు దేశాన్ని 2 ముక్కలుగా చేసే దానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తున్న అఖిల భారత శాంతి సంఘీభావ సంఘ 3వ మహాసభల్ని అందరినీ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష వర్గం నాయకులు నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు ఈ కరపత్రం రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం, ఈ నెల 11వ తారీఖున ఐప్సో రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. రాష్ట్ర మహాసభలో ముఖ్యమైన నినాదం ఇప్పుడే చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే రాజ్యాంగాన్ని రక్షింపబడాలి. రాజ్యాంగాన్ని మార్చే కుయుక్తులు జరుగుతూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా కూడా దేశంలో శాంతి ఉండాలి అని అంటే ఈ సంఘం మరింత బలపడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా సంస్థగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగినట్టుగా ఈ రాష్ట్ర మహాసభలో నిర్ణయాలు చేయబోతున్నాం. అందరూ కూడా దీన్ని జయప్రదం చేయడానికి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మహాసభలు రంగారెడ్డి జిల్లాలో జరుగుతుండడం రంగారెడ్డి జిల్లాకి
గర్వకారణంగా భావిస్తూ అలాగే అన్ని జిల్లాల ప్రతినిధులు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ మహాసభలను విజయవంతం జరపాలని కోరుకుంటున్నాను. ఇది శాంతి సంఘం అనండి, లేకపోతే ఐప్సో అని చెప్పానండి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థ 136 దేశాల్లో ఉంది. ఈ సంస్థ ఒకటే కాదు, శాంతి గురించే కాదు, దాదాపు ఈ రోజున సామ్రాజ్యవాదం ప్రపంచం అంతా కూడా విస్తరించి ఉంది. ఆయా దేశాల అంతర్గత వ్యవహారాల్లో పార్టిసిపేట్ అవుతూ ఉంది, జోక్యం కలిగించుకుంటూ ఉంది. అందుగురించి శాంతి ఉద్యమం ఆవశ్యకత ప్రతి దేశంలోనూ ఉంది. అందులో భాగంగానే మన దేశంలో కూడా ఉంది. ఈ రోజున తెలంగాణ లోపల ఈ శాంతి ఉద్యమ ఆవశ్యకత గురించి ఐప్సో చాలా ప్రయత్నాలు చేసింది. 3వ మహాసభన ఇంతవరకు కూడాను చాలా ఒక విధంగా చెప్పాలంటే జాతీయంగా తెలంగాణలో ఈ సంఘం చాలా ఉధృతంగా పనిచేసినటువంటి ఆస్కారం ఉంది. 3వ మహాసభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. 3, 4, 5 తారీఖులలో జాతీయ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర ఐప్సో 3వ మహాసభలలో పార్టీలకు అతీతంగా సిపిఐ, సిపిఐఎం, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, లోక్సత్తా తదితర విద్యావంతుల వేదిక తదితర అన్ని పార్టీలకు సంబంధించినటువంటి తదితర అన్ని సంఘాలకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా దీంట్లో పాల్గొని సందేశాలు ఇస్తారు. ఇది ఒక రెయిన్బో ఆర్గనైజేషన్గా ఇది ముందుకు సాగుతూ ఉన్నది. ఈ ప్రస్తుత తరుణంలో శాంతి యొక్క ప్రాధాన్యత మరింత పెరిగింది కాబట్టి సెలెక్ట్ కాబడినటువంటి జిల్లాలలో మహాసభలు పూర్తి చేసుకొని ప్రతినిధులుగా ఎన్నిక కాబడినటువంటి ప్రతినిధులంతా కూడా కరెక్ట్ టైంలో 9 గంటల వరకు హోటల్ ఎం గ్రాండ్ వనస్థలీపురంలోని హోటల్ ఎం గ్రాండ్ మహాసభ ప్రాంగణానికి చేరుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.